కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. నేను కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సబితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది.